½ కేజీ మటన్ వాష్ చేయాలి. టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ ఘీ 2 స్పూన్స్. గ్లాస్ వాటర్. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్. స్టవ్ అలా సౌండ్ వస్తే ఒక స్పూన్ ధనియాలు, కొంచెం ఒక ½ టీ స్పూన్ మిరియాలు అండ్ గరం మసాలా సామాను, 2 యాలకులు, 6 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు అండ్ కొంచెం జీలకర్ర. ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం జీడిపప్పు, ఆనియన్, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కలర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కాజు వేసుకోవాలి. కాజు కొంచెం రోస్ట్ అవ్వాలి. మటన్ 5 విజిల్స్ వచ్చాయి కదా, మనం మూత తీసుకొని చూసుకుని ఉడికినట్లయితే ఇంకా విజిల్స్ అవసరం లేదు. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ వేసుకున్నా పర్లేదు. పీస్ ఏంటంటే చాలా సాఫ్ట్గా రావాలి. ఇలా అలా వస్తే సరిపోతుంది. మనకి కాజు ఇలా ఫ్రై అయిపోయింది కదా, సో దీన్ని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయినా ఆపుకుని అలానే ఉంచి ఈ మటన్ అనేది దీనిలోని వేసేయాలి. వాటర్తో పాటు వేసేయాలా? ఇవి మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలంటే మెత్తగా చేసుకోవాలి. తీసుకున్న తర్వాత వేసుకోవాలి. అందులో చూపిస్తాం. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వాటర్ మనకు కొంచెం ఎక్కువ ఉంది కదా, సో మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయినంత వరకు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. దగ్గరికి పడ్డాక మనకి ఇప్పుడు కారం సరిపోదు అని ఏమైనా అనిపించినట్లయితే ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అంటే మనం డైలీ యూజ్ చేసే కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు సరిపోదు అనుకుంటే స్పైసెస్ అన్నీ వేయడం వల్ల మనకు సరిపోతుంది. ఒకవేళ ఏమైనా
సరిపోదు అనిపిస్తే మనం ఇందులోనే ఈ మసాలా వేసే టైంలోనే కొంచెం కారం వేసుకున్నాం అనుకోండి మనకి సరిపోతుంది. ఇందులోని ఈ రిమైనింగ్ పేస్ట్ అంతా కూడా వేసేస్తాం. మొత్తం పేస్ట్ ఇందులో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పేస్ట్ చేస్తాం కదా, అది సరిపోతుంది. అది ఫుల్గా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనకు ఒకవేళ సరిపోయినట్లయితే ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. గీ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే గీ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్లో మనం కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసాను, మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇది 1/2 kg ప్రిపేర్ చేస్తున్నాను మటన్ గీ. నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, మాకు సాల్ట్ సరిపోలేదు, సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. గీ కూడా యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం గీ ఎక్కువ తింటాను, సో నేను గీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. నార్మల్గా నేను చెప్పింది సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఈ టైంలోనే గీ అండ్ కారం, సాల్ట్ అవన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. కారం వేసావా? కారం వేయండి, ఇంకా దగ్గర కావాలా? ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఇందులో ఫ్రై చేసుకుని కాజు కూడా యాడ్ చేసుకుంటాను. నేను కొంచెం మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చి ఆపేసుకోవాలి. కొత్తిమీర వేయట్లేదా? లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే నీడెడ్ ఏం కాదు, కావాలనుకుంటే యాడ్ చేసుకుంటాం, లేదంటే ఒక 2 మినిట్స్ అంటే మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మటన్ గీ ఆఫ్ చేసుకుంటాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఆఫ్ చేస్తాను. డన్ మటన్ గీ. అత్త టేస్ట్ చేస్త కోళ్ళ మటన్ ఉండవా? చాలా బాగా చేసావమ్మా. బాగా చూస్తేనే నూరు పోతుంది. మా మనలో మొక్క తినేస్తున్నాను చూసుకోండి. అబ్బా చాలా బాగా చేసావమ్మా. ఇంకా మీ మాయ మెచ్చుకుంటాడమ్మ నిన్ను. నా వంటలు తిని మీ మాయ బోరు కొట్టేసింది. ఇప్పుడు చాలా బాగుందమ్మా. నువ్వు ఈ వంటలన్నీ బాగా నేర్చుకున్నావమ్మా.